ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీసీ జనగణనలో కులగణన అనేది మరి బీసీల యొక్క కాలం లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు 3600 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటేనే వాళ్ళ యొక్క విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరమైన అంశాలన్నీ కూడా ఆ డేటా ఉంటేనే వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ దేశంలో మరి బీసీలు కొన్ని వేల సంవత్సరాలుగా చెట్లను కొట్టిరు, చేతి వృత్తులు చేసిరు, చేనేత బట్టనేశారు, బట్టలు ఉతికిరు, బండలు కొట్టి మరి ఆకాశం అంతా తాటి చెట్లు ఎక్కి మరి అనేక వృత్తులు చేసి మరి స్వాతంత్ర అనంతరం ఈ దేశంలో కుల వృత్తులు అన్నీ కూడా విధ్వంసం జరిగినాయి. 1930లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మరి బీసీ కులగణన చేపట్టింది. ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు సంబంధించిన కులగణన అనేది చేపట్టకపోవడంతో మరి వీళ్ళ యొక్క అభివృద్ధి అనేది స్వాతంత్రం వచ్చినాక పూర్తిగా దెబ్బతిన్నది. అంటే 42% ఇస్తామని చెప్పి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మరి స్థానిక సర్పంచ్ ఎన్నికలకు పోవడం జరిగింది. దానికి ఒక సాకు చెప్పారు, మాకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మరి దారి మలుతున్నాయి, అవి మురిగిపోతున్నాయి, కాబట్టి మేము తప్పని పరిస్థితులలో కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి మేము ఎన్నికలకు పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోయింది. అక్కడ బీసీలు అఖండ విజయంతో మరి 52% వరకు గెలిచారు. మరి ఈరోజు కోర్టులో, సుప్రీంకోర్టులో, అదేవిధంగా హైకోర్టులో బీసీలకు సంబంధించిన కేసులు అట్లనే ఉన్నాయి. మరి ఎన్నికలకు అడావిడి పోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మొన్న 27 తారీఖు రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం మీద ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ 30 తారీఖు వరకే నామినేషన్ల స్వీకరణ అని చెప్పింది. అంత అడావిడి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓడదాటిన తర్వాత ఓడమల్లన్న, ఓడదాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లే కేవలం బీసీలను ఓటు బ్యాంక్ లాగానే ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాగ్దానం చేసిరు, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము, మిగతా ఎన్నికలకు పోతామని వాళ్ళు మాట ఇచ్చారు. వాళ్ళ మాట వాళ్ళే తుంగలో తొక్కి మరి సర్పంచ్ ఎన్నికలకు పోయారు. ఆ సర్పంచ్ ఎన్నికలలో పోయిన తర్వాత ఈరోజు మున్సిపల్ ఎన్నికలకు పోతున్నారు. కాబట్టి ప్రజలు ఇప్పటికే గుర్తించారు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వాగ్దానాలు బీసీలకు చేసినాయి, మరి ఏ విధంగా మోసం చేసింది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. మరి ఇప్పటికైనా రాజకీయ పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ మా జనాభా 56% బీసీలది ఉంది. పార్టీల పరంగా 56% అయినా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని బీసీలుగా మేము ఈ అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం.